మీ ఇంట్లో గుడ్డు ఉందా? గుడ్డు ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ ఎగోస్ కంపెనీ వాళ్ళు గుడ్డుని టెస్ట్ చేసినప్పుడు ఇందులో నైట్రోఫ్యూరైన్ అండ్ నైట్రో ఇమిడాజోల్ అనేది 2 కాంపౌండ్స్ ఉన్నాయి. అసలు ఈ గుడ్డులోకి ఆ 2 కాంపౌండ్స్ ఎలా వచ్చాయంటే ఈ కోడిని పెంచే విధానంలో కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే గుడ్లు బాగా పెట్టాలని చెప్పేసి కోడికి కొన్ని 2 యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తారు అనమాట. ఆ యాంటీబాడీస్ అనేవి మన బాడీలోకి వచ్చేసరికి అంటే ఆ ఎగ్లోకి వచ్చేసరికి నైట్రోఫ్యూరైన్ అండ్ నైట్రోఫ్యూరైన్ ఇమిడాజోల్ అని స్మాల్ అమౌంట్ అయితే ఉంది మాట. అది 0.7 అయితే ఉంది. ఇది అదర్ కంట్రీస్ లో అయితే కనుక నిషేధం అండి. ఇక్కడ మరి ఎందుకు టెస్ట్ చేసి మనకి పంపిణీ చేస్తున్నారు? ఏం మనుషులు చనిపోవాలనా? అసలు టెస్ట్ చేసే బాధ్యత ఎవరిది? FSSAI వాళ్ళది కదా. మరి ఎందుకు అది టెస్ట్ చేసి బాగానే మంచిది అని చెప్పేసి మీరు సేల్ చేసుకోవచ్చు అని ఇచ్చారు? ఇక్కడ కంపెనీది కాదు మిస్టేక్, ఇక్కడ మిస్టేక్ ఎవరిది? FSSAI వాళ్ళది. మరి బాగా కరెక్ట్ గా ప్రతి ప్యాకెట్ మీద టెస్టెడ్ బై FSSAI వేయాలని అంటారు కదా. మరి వై ఎక్కడ మరి తినొచ్చు అని ఎందుకు చెప్పారు? వాళ్ళు తప్పండి. మనం గుడ్డు తినొచ్చు. గుడ్డు అనేది ఒకే ఒక ప్రోటీన్. అలాంటప్పుడు మనం పాలు తాగొద్దు, పన్నీరు తినొద్దు, అన్ని ఇంకా మానేసేసి మనుషులు తాగేసి కూర్చున్నాం. ఒక జిమ్ పర్సన్ ఒకే ఒక గుడ్డు తింటూ ఉంటారు. అలాంటిది కూడా మానేమంటే ఎలాగండి? ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.